సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఉన్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్. నేను మీ సుష్మా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే, లేదా మీ పెద్దవాళ్ళు అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వీళ్ళు అందరూ పని నుంచి రాగానే అడిగేది ఒకటే, ఏదైనా స్నాక్స్ చేసి పెట్టొచ్చు కదా అని. సో అటుకులతో 100కి 100+ మార్కులు కొట్టేసి ఈ రెసిపీ క్విక్గా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక అటుకులు వేసి, అటుకులు లైట్గా కలర్ మారి క్రంచీగా సౌండ్ వచ్చేంత వరకు వేయించండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించండి, లేకపోతే అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అటుకుల్ని పర్ఫెక్ట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందే వినండి, అది క్రంచీగా ఉండేలాగా వేయించండి, లేకపోతే మళ్ళీ అటుకులు మెత్తగా ఉంటాయి. మీ ఫింగర్స్తో పట్టుకుంటే ఇలా సౌండ్ వస్తూ ఉండాలి. సో ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాక అటుకులను తీసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి, పచ్చిమిర్చి వేసి, అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వేయించి పెట్టుకున్న అటుకులను వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అటుకులు హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా క్విక్గా అండ్ సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ చేసి పెట్టండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు, అలాగే ఉప్పు రెండు టేస్ట్కి సరిపడా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, కొన్ని అటుకులలో సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక 1 మినిట్ అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.